ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. బీబీనగర్ ఎస్సీ బీసీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాల హాస్టల్లో సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా మెనూ మార్చినట్టు తెలిపారు. విద్యార్థులకు అందించే మెనూ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ రెండు కూడా గర్ల్స్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు ఆదివారం మా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ ఆరోగ్యరీత్యా కానీ పోషక పదార్థాలు సక్రమంగా అందించాలనేటువంటి ఆలోచనతో డైట్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ గమనించి రాష్ట్ర మంత్రిమండలి మొత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలిలో ఉన్నటువంటి మిగతా సభ్యులు అందరూ కలిసి ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళని మంచి ప్రయోజనంగా తీర్చిదిద్దాలంటే ముందు శారీరకంగా, మానసికంగా కూడా బలంగా వాళ్ళు ఎదగాలి.